ఎన్సీపీ నేత మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య అనంతరం గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో దాదాపు 700 మంది షూటర్లు ఉన్నారు. లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్నప్పటికీ ఆయన అనుచరులు తమ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉన్న వారిపై అటాక్ చేస్తున్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉన్న వారిలో బాబా సిద్దికి కుమారుడు జీషాన్ సిద్దికి, నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నట్లుగా విచారణలో తేలడంతో వారికి సెక్యూరిటీని భారీగా పెంచారు. లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్నప్పటికీ ఆయన తన అనుచరులతో నిరంతరం ఫోన్లో టచ్లో ఉంటారని, తమ హిట్ లిస్ట్ లో ఉన్న వారిపై దాడులకు ప్లాన్ చేస్తారనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా చేసిన సంచలన ఆరోపణలతో మరొకసారి లారెన్స్ బిష్నోయ్ పేరు తెరపైకి వచ్చింది. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా తాజాగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ని ప్రధాని మోదీ వాడుకుంటున్నారని మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు. లారెన్స్ బిష్నోయ్ ద్వారా బీజేపీ బెదిరింపులకు దిగుతోందని హర్పాల్ చీమా చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్నారు. అయితే లారెన్స్ బిష్నోయ్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలాఖాలోని జైలులో ఉన్నాడని హర్పాల్ చీమా ఆరోపించారు. ఒక వ్యాపారి హత్యకు బాధ్యత వహిస్తూ జైలు నుండే లారెన్స్ బిష్నోయ్ ప్రకటన చేశాడని, దీన్ని బట్టి లారెన్స్ బిష్నోయ్ జైలు నుండి విడుదలైనట్లే అని హర్పాల్ చీమా వ్యాఖ్యానించారు. పంజాబ్ లో డ్రగ్ స్మగ్లర్లకు రక్షణ కల్పించేందుకే బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు. తాను మాట్లాడిన ఓ వీడియోను ఎడిట్ చేయించి తప్పుడు అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో వైరల్ చేయించారంటూ ఆప్ నేతలపై చండీగఢ్ లోని సెక్టర్ 3 పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుడు, అసెంబ్లీలోని విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఫిర్యాదు చేశారు. ప్రతాప్ సింగ్ బజ్వా అభియోగాల ఆధారంగా పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు హర్పాల్ సింగ్ చీమా, అమన్ అరోరాలపై ఐపీసీలోని 336, 356, 61(2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై స్పందించిన మంత్రి హర్పాల్ చీమా కాంగ్రెస్, బీజేపీలపై పలు ఆరోపణలు చేశారు. పంజాబ్ లో బీజేపీ, అకాలీదళ్ అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి, అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజీతియా పేరుతో డ్రగ్స్ దందా జరిగేదని మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బిక్రమ్ సింగ్ మజీతియా మెడకు ఉరితాడు కట్టించి అమెరికా CIA సిబ్బంది అతడిని తర్న్ పట్టణానికి తీసుకువచ్చేలా చేస్తామని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారని మంత్రి హర్పాల్ చీమా తెలిపారు. ఆప్ ప్రభుత్వం జూన్ 25న బిక్రమ్ సింగ్ మజీతియాను ఆధారాలతో సహా అరెస్టు చేసింది. అయితే మజీతియా అరెస్టును రాజకీయ అంశంగా మార్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా ధ్వజమెత్తారు. మజీతియా అరెస్టుపై రాజకీయం చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని హర్పాల్ చీమా ఎద్దేవా చేశారు. మజీతియా అరెస్టు వ్యవహారంలో ఏమీ చేయలేకపోతున్నామని నైరాశ్యంతోని తనపై, మరొక ఆప్ మంత్రి అమన్ అరోరాపై కాంగ్రెస్ కేసులు పెట్టించిందని హర్పాల్ చీమా ఆరోపించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, కేంద్ర హోంశాఖ మద్దతు ఉందని హర్పాల్ చీమా ఆరోపణలు చేశారు. బీజేపీ, కేంద్ర హోంశాఖ చెప్పినట్టే చండీగఢ్ పోలీసులు పనిచేస్తున్నారని పంజాబ్ మంత్రి హర్పాల్ చీమా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా నుంచి ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా తమ ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే దీని వెనుక బీజేపీ, కేంద్ర హోంశాఖ ఉందని చెప్పడానికి నిదర్శనమని హర్పాల్ చీమా ఆరోపించారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ కలిసి పనిచేస్తున్నాయని, వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని మంత్రి హర్పాల్ చీమా తేల్చి చెప్పారు. మజీతియా ఒక స్మగ్లర్ అని మాజీ పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, సీనియర్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధు ఏకంగా విధాన సభలోనే వ్యాఖ్యలు చేశారని మంత్రి హర్పాల్ చీమా గుర్తు చేశారు. చివరకు మజీతియాపై ఆప్ ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టాక నాడు విమర్శించిన నేతలే నేడు సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉండడం విడ్డూరంగా ఉందని హర్పాల్ చీమా వ్యాఖ్యానించారు. పంజాబ్ మంత్రి హర్పాల్ చీమా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా అబద్ధాలు చెప్పడం, ఫోర్జరీ చేయడం, తప్పుడు వీడియోలు తయారు చేయడంలో హర్పాల్ చీమా PhD చేశారని విమర్శించారు. హర్పాల్ చీమాతో పాటు మరొక మంత్రిపై తన ఫిర్యాదు మేరకే కేసు నమోదైందని తెలిపిన ప్రతాప్ సింగ్ బజ్వా ఈ వ్యవహారంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై కూడా విచారణ జరుగుతోందని పేర్కొనడం
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.